హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అసెస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇలా మనకు 90 రోజుల వరకు అయితే అసెస్మెంట్లు అనేటివి జరగబోతున్నాయండి. సో 90 రోజుల లోపల అసెస్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేయబోతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అయితే ఇక్కడ ప్రభుత్వము ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసి మన ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసి వివిధ రకాల ప్రైవేట్ కంపెనీలకైతే మన యొక్క ప్రొఫైల్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే కౌశలం వెబ్సైట్ అనేది చూస్తున్నామో ఈ కౌశలం వెబ్సైట్లో సో ప్రైవేట్ కంపెనీల యొక్క హెచ్ఆర్ టీమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో అవి మన యొక్క ప్రొఫైల్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాయి. మన ప్రొఫైల్స్కి రిలేటెడ్గా ఈ యొక్క జాబ్ రికమెండేషన్స్ అనేవి పంపిస్తూ ఉంటాయన్నమాట. సో వాటికి మనం అప్లై చేసుకుంటూ ఉండినట్లయితే సో ఏదో ఒక రోజు మన యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఇవి ముఖ్యంగా ఈ యొక్క జాబ్ రికమెండేషన్స్ అనేవి ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి సంబంధించి అయితే రావడం జరుగుతుందన్నమాట. సో పూర్తి వివరాలు అనేది చెప్తాను. అసెస్మెంట్ నుంచి అంటే పరీక్ష నుంచి జాబ్ వచ్చేంత వరకు ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో సో దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. సో తెలిసిన వాళ్ళు జస్ట్ ఒక లైక్ చేయండి, తెలియని వాళ్ళు పూర్తిగా వినేందుకు ట్రై చేయండి. మీకు వివరంగా అయితే చెప్తాను పిన్ టు పిన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే సో ముందుగా మీకు ఒక చిన్న ఒక ఫ్లో చార్ట్ అనేది చూపిస్తాను. దాన్ని మీరు చూడవచ్చు అనమాట. ఈ ఫ్లో చార్ట్ ప్రకారమే మనకు ఈ యొక్క ఎగ్జామ్ నుంచి మరియు మన యొక్క అసెస్మెంట్ వరకు జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు జాబ్ అనేది 3 ఫేజ్లో అయితే కంప్లీట్గా జరిగేటువంటి ప్రాసెస్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అదొక సెకండ్ ఫేజ్ వచ్చేసి కంపెనీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత కౌశలం ప్రొఫైల్ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇలా 3 ఫేజెస్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది వచ్చేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ముందుగా ఆన్లైన్ అసెస్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ అసెస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే గవర్నమెంట్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ కింద అయితే 90 రోజులు టైం అయితే ఇచ్చారు. 90 రోజుల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క అసెస్మెంట్లు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం సెకండ్ వీక్లో అయితే ఉన్నాము. సో ఇలా మనకు వీక్లీ అసెస్మెంట్స్ అనేవి రావడము, కొత్త వారికి అవకాశం ఇవ్వడము, అలానే ఎవరైనా అసెస్మెంట్ మిస్ అయినట్లయితే వారికి రీషెడ్యూల్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో తర్వాత ఏం చేయాలంటే అసెస్మెంట్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం డైలీ లాగిన్ అయితే అవుతూ ఉండాలి. సో మనకు కౌశలం వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మనము లాగిన్ అవుతాం కదా. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో అంటే లాగిన్ అండ్ పాస్వర్డ్స్తో మనము లాగిన్ అవుతూ డైలీ అయితే లాగిన్ అవుతూ ఉన్నట్లయితే మనకు ఒక 10 పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారనమాట మన ప్రొఫైల్కి. సో ఇలా డైలీ అయితే లాగిన్ అవుతూ ఉండాలి. ఈ డైలీ లాగిన్ వల్ల 10 పాయింట్సే కాకుండా మీకు జాబ్ రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈ జాబ్ రికమెండేషన్స్ అనేవి ఎవరు పంపిస్తారంటే కంపెనీ పంపిస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ మనకు కౌశలం వెబ్సైట్లో డాష్బోర్డ్లో మనమే కాకుండా ప్రైవేట్ కంపెనీల హెచ్ఆర్ టీమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళకి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు మన యొక్క ప్రొఫైల్స్ అంటే మనదే కాదు అందరివి కూడా ప్రొఫైల్స్ అనేవి చూసుకుంటూ ఉంటారు. ఆ కంపెనీలో ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కనుక ఉండినట్లయితే సో దానికి తగినట్టు ఎవరికైనా క్వాలిఫికేషన్ కనుక ఉండినట్లయితే వాళ్ళందరికీ కూడా రికమెండేషన్స్ అనేవి పంపిస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క రికమెండేషన్స్ అనేవి వస్తున్నాయి లేదా మనం డైలీ లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటూ వాటికి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా అప్లై చేసుకున్న తర్వాత వన్స్ మన యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయినప్పుడు మన యొక్క డాష్బోర్డ్లోనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో మనము షార్ట్ లిస్ట్ అయినట్లు ఆ కంపెనీ తరపు నుంచి ఒక మెసేజ్ ఆర్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో దీని కొరకు మనము డైలీ కూడా లాగిన్ అవుతూ జాబ్ రికమెండేషన్స్ అయితే అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇది మనకు ఫస్ట్ ఫేజ్లో జరిగేటువంటి ప్రాసెస్. సెకండ్ ఫేజ్లో వచ్చేసి కంపెనీ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే వన్స్ మన యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ చేసేదానికి సంబంధించి కంపెనీ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కంపెనీ మన యొక్క కౌశలం వెబ్సైట్లోనే హెచ్ఆర్ టీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో కంపెనీలో ఉన్నటువంటి జాబ్ అవకాశానికి సంబంధించి ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, స్కిల్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు ఒక జాబ్ అనేది వచ్చినప్పుడు ఆ హెచ్ఆర్ టీమ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తుంది. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి హెచ్ఆర్ టీమ్ అనేది ఇంటర్వ్యూ ప్యానెల్ అనేది రెడీ చేస్తుంది. సో మీరు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు ఫోన్ చేసి అనమాట, లేదా మెయిల్ ద్వారా మెసేజ్ ద్వారా అయితే. సో మీరు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు, ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేయమని చెప్పని తెలుసుకుంటారనమాట. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కంపెనీ రిలేటెడ్గా హెచ్ఆర్ టీమ్ వాళ్ళు సో ఇక్కడ
రిక్వైర్ చేసినటువంటి కంపెనీ బోర్డ్ మెంబర్స్తో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా లేదనేది ఇంటర్వ్యూలో అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకు చాలా స్టేజెస్ అనేవి ఉన్నాయండి. జాబ్ రావడం అంటే ఆషామాషిగా అయితే వచ్చే పని కాదు. సో చాలా ప్రాసెస్లు అనేది దాటుకొని వెళ్ళాలన్నమాట. ఊరికనే జాబ్ అనేది ఇచ్చేయరు కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ మనకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు కదా, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సో మనం కొంచెం మంచిగా ఇంటర్వ్యూలో మనం అన్నీ కూడా ఆన్సర్ చేసినట్లయితే సో తర్వాత మనకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడము, తర్వాత జాయినింగ్ డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఇంటర్వ్యూ అనేది మనం షార్ట్ లిస్ట్ అయింది కూడా మనకు మెసేజ్ రూపంలో అయితే తెలియజేస్తారు. ఓకేనా, మనం మెయిల్ అనేది ఇచ్చేసి ఉంటాం కదా కౌశలంలో, ఆ మెయిల్కి అయితే మెసేజ్లు వస్తూ ఉంటాయన్నమాట. సో హెచ్ఆర్ టీం వాళ్ళు ప్యాకేజ్ అనేది మాట్లాడుకుంటారు. ఇక్కడ ప్యాకేజ్ అంటే పర్ యానం అనమాట. పర్ యానం మీకు ఎంత ఇవ్వాలి, ఓకేనా. సో ఈ యొక్క ప్యాకేజ్ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ప్యాకేజెస్ అనేటివి ల్యాక్స్లలో ఉండొచ్చు లేదా కేలలో ఉండవచ్చు అనమాట. ఓకేనా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి. సో ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది సో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కంపెనీ నుంచి మనకు ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా పంపించవచ్చు, లేదా మన యొక్క సొంత ల్యాప్టాప్ ద్వారానే మనం యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. సో వన్స్ ప్యాకేజ్ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, జాయినింగ్ డేట్స్ అనేవి ఇస్తారనమాట. సో వీటి ప్రకారం మీరు ప్రొసీడ్ అయితే అవ్వాలి. తర్వాత థర్డ్ ఫేజ్. ఈ థర్డ్ ఫేజ్లో వచ్చేసి ముఖ్యంగా సో మనము కౌశలం వెబ్సైట్లో మన యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయాలన్నమాట. సో ఇతను జాబ్ అనేది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకే కనుక సో జాబ్ కనుక వచ్చినట్లయితే నేను కౌశలం వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయ్యి సో మన యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయాలన్నమాట. అంటే నాకు జాబ్ అవకాశం అయితే వచ్చింది, సో పలానా కంపెనీ పలానా జాబు, సో పలానా ఎల్పిఏ అంటే ఈ యొక్క ప్యాకేజ్ అనేది మాట్లాడుకోవడం జరిగింది, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానని చెప్పి సో మనము అక్కడ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క 3 ఫేజెస్లో అయితే జాబ్ అవకాశాన్ని అయితే పొందేందుకు సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జర్నీ అనేది జరగబోతుంది అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లన్నీ దాటుకుంటేనే మనకు జాబ్ అనేది రావడం జరుగుతుందని చెప్పి సో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానండి. సో అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కొన్నింటిని అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు డిస్కస్ చేస్తానన్నమాట. అందులో ముఖ్యంగా వచ్చేసి చాలామంది కూడా అసలు కౌశలం వెబ్సైట్ అనేది ఆధార్ అథెంటికేషన్ అనేది కావడం లేదు, సో దానికి రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లం అనేది. ఆధార్ సర్వీస్ అనేది సరిగ్గా వర్క్ అవడం లేదనమాట కౌశలం వెబ్సైట్లో. ఇది ఒక కొత్త వెబ్సైట్ కాబట్టి మెయింటెనెన్స్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో త్వరలోనే అప్డేట్ అయ్యి మనకు వివరాలు అనేవి వస్తాయి, తప్పకుండా తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఎవరికైతే రీషెడ్యూల్ కాబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అసెస్మెంట్ అనేది వీలైనంత వరకు మీ సొంత ల్యాప్టాప్ అనేది క్యారీ చేసి అయితే సో కంప్లీట్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్లు ఏవైతే ఉంటాయో సో అవి కొంచెం అప్డేటెడ్ వర్షన్లో లేకపోవడం వల్ల సో మనకు ఈ యొక్క అసెస్మెంట్ అనేది సవ్యంగా అయితే జరగలేకపోతుంది అనమాట. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్ది లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఎవరిదో ఒకరిది మీరు ల్యాప్టాప్ అనేది క్యారీ చేసి అయితే మీరు ఈ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి వీలైనంత త్వరగా. సో 90 రోజుల టైం అయితే ఉంది గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి. సో 90 రోజుల వ్యవధిలో మీరు ఈ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ జస్ట్ మన యొక్క ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో సవ్యంగా మనం వెళ్ళాలన్నమాట. సో మన యొక్క ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి, అప్పుడే మనకు జాబ్ అవకాశం అనేది వస్తుంది. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క ఎగ్జామ్ నుంచి జాబ్ వరకు జరిగేటువంటి ఈ యొక్క జర్నీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జర్నీ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.